తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. తిమోతికు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలను చదువుతారు. మొదటి భాగం 20వ వచనాన్ని మాత్రం చదవండి. తర్వాత భాగం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారపు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధికి కూడి వచ్చిన మీతో ప్రభు ఈ దినం మాట్లాడని ఉద్దేశించినటువంటి కొన్ని మాటలు. అందరూ నా వైపు చూడండి. నేను ఎక్కువసేపు చెప్పను, దయచేసి కొద్ది నిమిషాలు. అపోస్తులైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ తిమోతితో అంటున్నాడు, ప్రపంచ క్రైస్తవ్యంలో ఉండేటువంటి 2 వర్గాలను పౌలు భక్తుడు 2గా విభజించి ఈ 2 గ్రూపులు ఉంటాయి, ఈ 2 వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించు తిమోతి. నీవు భక్తిగా కొనసాగుతున్నావు, ఆత్మీయుడిగా బలపడుతున్నావు. నీవు దేవుని ఇంటిలో ఒక పనిముట్టుగా అమర్చబడ్డావు, దేవుని ఇంటిలో ఒక పాత్రగా మార్చబడ్డావు. మంచిది. దేవుడు వాడుకునేటట్లుగా, దేవుడు కోరుకునేటట్లుగా, దేవుడు నిన్ను ఇష్టపడేటట్లుగా ఒక పాత్రగా మారావు. రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ప్రభు బల్లారాధనలో సంస్కారంలో పాలుపంపులు పొందుతున్నావు, సంఘములో నీకంటూ ఒక స్థానం, విశ్వాసుల మధ్య నీకు ఒక గొప్ప స్థానం, అన్నిటిలో మంచి స్థానంలో నువ్వు ఉన్నావు. కానీ ఇక్కడ ఒక పరిశీలన ఏంటంటే, నీవు నడిచే ఈ మార్గములో, నీవు నిలిచి ఉన్న ఈ స్థలములో, దేవుని ఇంటిలో 2 వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుని సంఘములో 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఏంటంటే ఘనమైనది, ఘనహీనమైనది. ఘనమైన దాన్ని దేవుడు వాడుకుంటాడు, ఘనహీనమైన దాన్ని దేవుడు ప్రక్కగా పెట్టేస్తాడు. అందుకే దైవజనులు మరి స్వర్గీయ యోసన్న గారు రాసినటువంటి పాటలో, నీవు కోరుకునే ఒక పాత్రగా నేను తయారైతే నన్ను నువ్వు విసిరివేయక ఎక్కడుంచాడంట? సారెపైన ఉంచాడంట. నువ్వు ఆయన సన్నిధిలో ఒక పాత్రగా వాడబడాలంటే ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉండాలి? పౌలు భక్తుడు తిమోతికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట రాస్తున్నాడు. తిమోతి, దేవుని ఇంటిలో, గొప్ప ఇంటిలో, గొప్ప ఇల్లు అంటే ఏది గొప్ప ఇల్లు? దేవుని ఇల్లు, దేవుని సంఘం. దేవుని ఇల్లే దేవుని సంఘం. ఈ దేవుని సంఘములో కొన్ని వేరు పాత్రలు ఉన్నాయి. ఏ పాత్రలు అంటే బంగారపు, వెండి. ఇది ఒక ప్రత్యేకత. 2వ రకమైన పాత్ర కర్రవియు, మట్టివియు. ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఇవి గొప్పగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నడానికి గుర్తయితే, ఇవైతే మట్టివి, ఈ యొక్క కర్రవి అయితే దేవుని ఇంట్లో అల్పమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి పాత్రలు ఇవి. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందరూ దేవుని ఇంటికి, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క ఇంటికి ఒక విధమైనటువంటి అర్హులైనటువంటి వారు. మీరందరూ దేవుని పనిలో పాలిభాగస్తులు. దేవుని ఇంటిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంది. అందరికీ ఒకే రకమైన పని ఇవ్వాల, అందరికీ ఒకే రకమైన స్థానం ఇవ్వాల, అందరినీ ఒకే రీతిగా పిలవాల, అందరినీ కూడా ఒకే రీతిగా వాడుకోడు దేవుడు. ఆయా సమయమునకు
ఆయా కాలములకు ఆయా పనిని బట్టి దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటూ ఉంటాడు. ఇలా వాడుకునే క్రమంలో ఆ వరస నీ దాకా వస్తే, ఆ వరస నీ దాకా వస్తే నీవు దేవుని వాడుకునే విధముగా, దేవుడు నిన్ను వాడుకునే విధముగా, దేవుడు నిన్ను తన పని కొరకు వినియోగించుకునే విధముగా, దేవుడు తన పని నీ ద్వారా జరిగించుకునే విధంగా నీవు ఉండాలి ఈ రాత్రి. ఎందుకంటే ఇంతకాలము చేసిన ఈ భక్తిలో, ఇంతకాలం నడిచిన ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో, ఇంతకాలం నిలిచిన ఈ దేవుని ఇంటిలో నువ్వు అల్పమైన దానివిగా మిగిలిపోతే దేనివల్ల నీకు ప్రయోజనము ఉండదు. ఒక ఘనమైన పాత్రగా దేవుని సన్నిధిలో వాడబడాలి. ఘనమైన దానిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నా స్థానం ఎప్పుడు వచ్చింది, నా పని ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు దేవుని ఇంట్లో పని చేస్తాను, దేవుడు నాకెప్పుడు హోదా ఇస్తాడు, పెత్తనం ఇస్తాడు, చలామణి తత్వాన్ని ఇస్తాడు, నాకంటూ ఒక గౌరవాన్ని, ఒక ఘనతను, ఒక పదవిని దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడు అని దేవుడు ఇచ్చేదాని కొరకు కనిపెట్టకుండా, దేవుడు ఆ సమయం వచ్చే వరకు కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఏచి చూడాలి. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఉండాలి అనుకోవద్దు. దేవుని ఇంటిలో నేను వాడబడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం కాడ నుంచి 5వ అధ్యాయం వరకు యెషయా భక్తుడు అంటున్నాడు, వారి పాపములు ఎత్తాడు, వీరి పాపములు ఎత్తాడు, వీరి అతిక్రమములు ఎత్తాడు, వీరి దోషములు ఎత్తాడు, మీరు ఇలా ఉన్నారు, మీరు ఈ రీతిగా బ్రతికారని చెప్పి యెషయా భక్తుడు ఇదిగో వారిని గురించి, వీరి గురించి మాట్లాడుతూ వచ్చాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఇదిగో తన స్థితిని తాను గుర్తుపట్టి, అయ్యో ప్రభువా నేనెవరినో తెలుసా? దేవుని దర్శనం కలగక మునుపు, దేవుని యొక్క దర్శనపు పొందక మునుపు ఇదిగో వారలాంటి వారు, వీరలాంటి వారు అంటూ ఉండగా, ఇదిగో ఒక రోజు ఆయన సింహాసనాసనుడై ఉండగా, కెరూబుల మధ్య ఆయన నిలబడి ఉండగా, ఇదిగో యెషయా భక్తుడు చూస్తూ అంటున్నాడు, ప్రభువా నేనెవరినో తెలుసా? నా పెదాలు ఎలాంటివో తెలుసా? నా బ్రతుకు ఎలాంటిదో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో తెలుసా అని తన జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉండగా, దేవుని దూతలో ఒకడు వచ్చి యెషయా పెదవులను కాల్చిన తర్వాత పరలోకములో ఒక స్వరం వినబడుతున్నదంట. ఏమని వినబడుతున్నదో తెలుసా? నేను ఎవరిని పంపెదను, ఎవరు నా కొరకు పని చేసేదరు, ఎవరు నా గురించి నా మాటగా వారికి ప్రకటిస్తారు అని దేవుని స్వరం పరలోకమందు వినబడుతూ ఉండగా, వినబడి భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా ఎప్పుడైతే తన స్థితిగతిని మార్చుకున్నాడు, పరిస్థితిని మార్చుకున్నాడు, రోత బ్రతుకును తీసివేసుకున్నాడు, ఇదిగో యెషయా భక్తుడు అంటున్నాడు, నేనున్నాను నన్ను వాడుకోవయ్యా, నేనున్నాను నన్ను వాడుకో. నిన్ను వాడుకోవాలి దేవుడు అంటే, నిన్ను పనిముట్టుగా ఉపయోగించాలంటే, ఇదిగో నీ జీవితం అనే పాత్ర ద్వారా దేవుడు ఒక పనిని జరిగించాలంటే దానిలో ఇష్టమైన పదార్థాలు, నచ్చిన పదార్థాలు, భోజనమునకు కానీ పానీయానికి కానీ ఉపయోగపడే దేనికైనా సరే దేవుడు వాడుకొని నీ ద్వారా తృప్తి పొందాలంటే నీవు నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నీవు ఎవరివో గుర్తెరిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఏది ఇస్తాడో నీకు అనవసరం, ఏ పదవి ఇస్తాడో నీకు అనవసరం, ఏ పని ఇస్తాడో నీకు అనవసరం. ఏ పని ఇచ్చినా సరే దేవుని ఇంటిలో నమ్మకంగా నీవు ఉంటే ఆ పాత్రను దేవుడు ఒక దినాన పైకెత్తడం ప్రారంభిస్తాడు. పైకెత్తి ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోని తాగు ప్రతి వాడు ఏమవుతాడో తెలుసా? బ్రతికించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాత్రను దేవుడు చేత పట్టుకొని ఆకాశం వైపుకెత్తి, ఇదిగో ఇది క్రొత్త నిబంధన, దీని ద్వారా ప్రజలు బ్రతికేటట్లుగా, జీవించేటట్లుగా, నా కొరకు, నా రాజ్యము కొరకు సిద్ధపడేటట్లుగా ఇదిగో ఈ పాత్రలోనిది తాగండి అని చెప్పి ప్రభువారు తన శిష్యులకు అందించాడే పాత్ర, ఆ రోజు ఆ భోజనపు బల్ల మీద నిలబెట్టబడిన పాత్రగా ఈ రాత్రి నువ్వు ఉంటే నీ ద్వారా అనేకులను బ్రతికిస్తాడు దేవుడు. ఆ భోజన బల్ల మీద ఉండే పాత్ర అది వెండిదో, బంగారుపిదో, కర్రదో, మట్టిదో అది అనవసరం. ఆ రోజు దేవుడు పైకెత్తడానికి, ఆశీర్వదించడానికి, ఇదిగో నా నిబంధన దీంట్లో ఉందని,
నా నిబంధన గుర్తు దీంట్లో ఉందని, నా నిబంధనకు సమాధానమైనటువంటి దీంట్లో ఉందని, దీనిని తాగువాడు, దీనిని నోట పుచ్చుకున్నవాడు ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడతాడు, మరణము చూడకుండా, నాశనమును చూడకుండా తప్పించబడతాడని దేవుడు ఆ రాత్రి భోజన బంతులో వాడుకున్న పాత్ర అదా. నువ్వు ఈ రాత్రిలా ఉండాలి. నిన్ను ప్రభు జనుల పైకెత్తి, ఇదిగో ఈమె ద్వారా నేను ఒక నిబంధన చేస్తున్నానని దేవుడు నీ ద్వారా ఒక నిబంధన చేసి, నీలో ఉన్న సత్క్రియలను బట్టి, మంచి క్రియలను బట్టి, భక్తిని బట్టి, యథార్థతను బట్టి, దీనిలోనిది ఈమెను బట్టి నడుచుకున్న ప్రతి ఒక్కరు ఏమవుతారు? పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నన్ను పోలి నడుచుకుంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు నాలో ఇప్పుడు క్రీస్తున్నాడు. నన్ను పట్టుకొని, నన్ను త్రాగి, నన్ను వాడుకుంటే నాలో ఉన్న క్రీస్తు, నన్ను నడిపించిన క్రీస్తు నన్ను ముందు పెట్టి మిమ్మల్ని నడిపిస్తాడయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఘనమైన పాత్రగా ఉంటావా, ఘనహీనమైన పాత్రగా ఉంటావా? దేవుడు అవసరం వచ్చినప్పుడు వాడుకునే పాత్రగా ఉంటావా, లేకపోతే ఇప్పుడు వరకు చేసిన భక్తిని బట్టి నిర్లక్ష్యపడుతూ అవిశ్వాసంతో వెనుదిరిగి ఇప్పుడు వరకు చేసిన చాలే అని చెప్పి చతికిలపడిపోయి, ఏమండి నా భక్తి నా వరకు చాలే, నా పిల్లల తరం వస్తే చాలే అనుకొని ఒకవేళ ఇప్పుడు వరకు నీ భక్తిలో నిర్లక్ష్యాన్ని కొనసాగించావేమో. కాదు సహోదరి, దేవుడు పైకెత్తేంత వరకు కూడా నువ్వు దేవునికి యోగ్యమైన రీతిగానే ఉండాలి. ఏ సమయాన్ని ఎత్తుతాడో తెలీదు, ఏ సమయాన తన చేతిలో నిన్ను పుచ్చుకుంటాడో తెలియదు. నిన్ను ఆయన చేత పట్టుకొని పైకెత్తేంత వరకు ఆయన వాడుకునే రీతిగా నువ్వు తయారవుతూనే ఉండాలి. పౌలు భక్తుడు తిమోతి చెప్తున్నాడు, తిమోతి గొప్ప ఇంటిలో వెండివి బంగారుపి ఉన్నాయి కొన్ని, ఆ ప్రక్కనే ఇంకో కొన్ని ఉన్నాయి, కర్రవియు రాతివి కూడా ఉన్నాయి. ఏదైనా సరే, మట్టి పాత్ర అయినా, కర్ర పాత్ర అయినా, బంగారపు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, ఇదిగో దేవుని ఇంటిలో వాడబడినట్లుగా ఘనమైనవి కొన్ని, ఘనహీనతవు కొన్ని. ఆ కొన్నిట్లో నీ ఉండకుండా చూసుకో. ఏ కొన్నిట్లో? ఆ తర్వాత కొన్నిట్లో నువ్వు ఉండకుండా చూసుకో. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయంలోనికి 1-2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. నీవు ఘనమైన పాత్రగా ఉండాలి. దేవుడు నన్ను వాడుకోవాలి, అనేకులకు నేను మాదిరిగా ఉండాలి, అనేకుల జీవితములు నా ద్వారా మార్చబడినట్లుగా నేను ఎలా ఉండాలి, దేవుడు వాడుకునేటట్లుగా నా జీవితం ఎలా ఉండాలి, నేను ఆయన చేతిలోకి వెళ్ళాలి, ఆకాశం వైపుకి ఎత్తాలి, ఆశీర్వదించాలి, ఇదిగో నా నిబంధన గుర్తు దీంట్లో ఉందని చెప్పి నేను ప్రభు ద్వారా ముద్ర వేయబడినట్లుగా నా జీవితం ఉండాలి. ఎలా ఉంటే నేను ఉండగలుగుతాననే మాట కనుక ఒకవేళ అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం. నీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను. చూడండి, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండవలెను. సహోదర ప్రేమ విషయంలో చూడండి, ఒకని యందు ఒకడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను వాడుకోవాలి ఒక ఘనమైన పాత్రగా, ఒక మహిమ కలిగిన పాత్రగా నువ్వు వాడబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సహోదరుల మధ్య నీ ప్రేమ. చూడండి అక్కడ అంటున్నాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఆ పైన విషయంలో అంటున్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డ దాన్ని మీరేం చేయాలి తెలుసా? అసహించుకోవాలంట. మన ప్రేమ ఎలా ఉండాలి? కల్లా కపటం లేనిదిగా ఉండాలి. మనం ప్రేమించే విషయంలో, మనం ప్రేమను పెంచే విషయంలో, ప్రేమను ఇచ్చే విషయంలో ప్రేమ ఎలా ఉండకూడదో తెలుసా? కల్మషంతో కూడినదిగా, కపటముతో కూడినదిగా, కళ్ళ మచ్చతో కూడినదిగా ఉండకుండా నీవు ప్రేమించే విషయంలో సంఘములో ఉన్నవారినైనా సరే, సంఘము వెలుపట ఉన్నవారినైనా సరే, ఇదిగో సంఘములో ఉన్నటువంటి పేద ప్రజలను, బలహీనులను, ఏవండి విధవరాళ్లను, లేదా సంఘములో సేవకులను ఇలా ప్రేమ పంచే విషయంలో చూడండి, నువ్వు ఎలా ఉండకూడదంట? కల్లా కపటంతో ఉండకూడదు కదా.
కొంతమంది ప్రేమలు ఎలా ఉంటాయి అంటే, పైకి మేడి పండు చూడు మేలిమై ఉండు, పట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్లుగా ప్రేమకేమో పైకేమో పై మాటలేమో ప్రేమను వలకపోసినట్లుగా ఉంటాయి. లోపల అంతరంగం ఏంటో విషపు చూపులతో విషపుతో నిండిపోయి ఉంటుందండి. కదా, నీ ప్రేమ అలా ఉండకూడదు. క్రైస్తవుడా, నీవు దేవుడు వాడుకోవాలంటే లోపట 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 నీ జీవితం ఎలా ఉన్నదో, బయట నీ జీవితం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకో. బయటికేమో అలంకరంగా, బయటికేమో సాంప్రదాయంగా, బయటికేమో ప్రేమను పంచేదానిలాగా, బయటికేమో ప్రేమను ఇచ్చేదానిలాగా ఉండి లోపటేమో ద్వేషంతో రగిలిపోతూ ఉంటే దేవుడు నిన్ను ఘనమైన దానిగా వాడుకుంటాడా? నీ ప్రేమలో మచ్చ ఉంది. నువ్వు ప్రేమించే విషయంలో తోటి వారిని సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు, నీ ఆత్మీయులు సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు, నీ బిడ్డలను సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు, నీ భర్తను సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు, నీ ఇరుగు పొరుగు వారిని సరిగ్గా ప్రేమలో వచ్చుంటే అసలు అన్నిటికంటే నిలిచేది ప్రేమేనండి. అద్భుతాలు నిలిచిపోతాయి, సూచిక క్రియలు నిలిచిపోతాయి, అన్ని వరాలన్నీ నిలిచిపోతాయి, కానీ ఆఖరి వరకు నిలబడేదంటో తెలుసా? ప్రేమే. ఈ ప్రేమలో గనక మచ్చ ఉంటే, ఈ ప్రేమలో గనక దోషం ఉంటే, ఈ ప్రేమలో గనక కపటం ఉంటే, ఈ ప్రేమలో గనక డాగు ఉంటే దేవుడు నిన్ను వాడుకోడు. నీవు ఘనమైన దానికి ఎంచబడాలంటే పాత్ర బయట కడగడం కాదు, పాత్ర లోపల కడిగి శుద్ధి చేయబడితేనే. రాజుగారింట్లో బోళ్ళని రకాల పాత్రలు ఉన్నాయి. ఏటయ్యాన ఏందంటాడో అని చెప్పి బంగారపుది, వెండిది, రకరకాల పాత్రలు చేసి పెడతారు. చుట్టాలు వచ్చారు, ఇల్లంతా కిక్కిరిసిపోయింది. వెండి కంచంలో బంగారు కంచంలో వచ్చిన వాళ్ళందరూ తినేసారు. ఇప్పుడు రాజుగారు కూర్చునేసరికి ఏం పెట్టారంటే ఆయన ముందు ఏమండి ఒక మట్టి పాత్ర, ఒక చెక్క పాత్ర, కర్ర పాత్ర పెట్టారండి. అడిగాడు రాజుగారు, ఏంటిది? నా హోదాకు తగ్గట్టు పెట్టరే, ఇదేంటి ఇది పెట్టారంటే అని అడిగాడు అనుకోండి. పనివాడేం చెప్తారు తెలుసు? అయ్యా, అవి ఎంగిలైపోయినాయి, కడగక అక్కడే ఉన్నాయి, మరి దాన్ని మీకు తీసుకొచ్చి పెడితే మంచిది కాదని చెప్పి దాన్ని అక్కడే వదిలిపెట్టేసాం, మరి పెట్టించమంటారంటే ఏదైతే ఉందిలే ముందు కట్టండి. ఇప్పుడు రాజుగారికి కావాల్సిందేంటి? భోజనానికి ఉపయోగపడేది కావాలి. ఇప్పుడు భోజనానికి ఉపయోగపడేది, మేలుకైనది, ఘనమైనది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎంగిలైపోయి పాడైపోయి కల్మషంతో ఆ రోతతో అలాగే అక్కడ కడగకుండా అట్టాగే ఉండిపోయింది. కడగకుండా ఉన్న దానిని ఎవరైనా వాడతారా? శుద్ధి చేయకుండా ఉన్నదాన్ని ఎవరైనా ముట్టుకుంటారా? శుద్ధి చేయబడకుండా ఎవరైనా ఆ పాత్రను ముట్టుకుంటారా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మానవ రీత్యా ఒక వ్యక్తి కడగని పాత్రలో భోజనము చేయకపోతే, దానిని వాడుకొనకపోతే, దానిని తాకకపోతే దేవాతి దేవుడు ఎలా వాడుకుంటాడు చెప్పండి? ప్రేమించే విషయంలో లోపముంది, జాగ్రత్త. నీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి, నీ ప్రేమ మచ్చలేనిదై ఉండాలి. నువ్వు ఎదుటి వారిని ప్రేమించే విధంలో స్థాయిలు చూడమాక, హోదాలు చూడమాక, రంగును చూడమాక, విద్యను చూడమాక, వారెవరో వారి కులమేంటో మతమేంటో చూడమాక, వారికి అవి ఉన్నాయో ఇవి ఉన్నాయో అని చూడమాక, నీ స్థాయితో పోల్చుకుని అస్సలు చూడమాక. అర్థమైందా? నువ్వు ఎదుటి వారికి ప్రేమను పంచాలంటే, నీలో ఉన్న ప్రేమ ఎదుటి వారికి అర్థం కావాలంటే నిన్ను చూసుకొని ఎదుటి వారిని చూడమాక. అర్థమైందా? ఈ విషయం చాలా ప్రాముఖ్యం క్రైస్తవులైనటువంటి వారి. ఎందుకోసమో తెలుసా? యేసు ప్రభువారే ఇదిగో ఆయన తన్ను తాను తగ్గించుకుంటే ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? వాదాలను చూసుకొని, స్థాయిలను చూసుకొని, స్థితులు చూసుకొని, వ్యక్తిత్వాలు చూసుకొని, లక్షణాలు చూసుకొని ప్రేమిస్తున్నారు కదా. ఇలా ప్రేమించే లెక్కైతే నీ ప్రేమ మంచిదేనా? నీ ప్రేమ మంచిదేనా? నీ ప్రేమ కల్మషం లేనిదేనా? నీ ప్రేమ మచ్చలేనిదేనా? కులాన్ని బట్టి ఒకరు, మతాన్ని బట్టి ఒకరు, జాతిని బట్టి ఒకరు ప్రేమించడం అది ప్రేమ కాదు. అర్థమవుతున్నదా? అర్థమవుతున్నదా? ఎప్పటికప్పుడు నీతో సమానమైన వారిని ప్రేమించద్దు. నీలో సమానమైనటువంటి వారిని ప్రేమించద్దు. ప్రభువారు అంటున్నాడు, పేదలైన వారికి నువ్వు ఇస్తే అంటున్నాడు, నాకు ఇచ్చినట్లే. నువ్వు పేదలైన ఈ వ్యక్తికి ఇవ్వు, లేనివాడికి ఇవ్వు, దరిద్రుడికి ఇవ్వు. అంటే నువ్వు ప్రేమించే విషయంలో వాడు ఎంత దరిద్రుడో, ఎంత నీచుడో, ఎంత అల్పుడో, ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నాడు వాడిని చూడక, స్థితిని చూడక వాడికి నీ ప్రేమనివంతే.
చేచే ఇంటి ముందుకు వచ్చి దరిద్రం అని ఎవ్వరిని అన్నమా కదా. నాడు మనుషులు ఎలా తయారైపోయారంటే ఒక మెట్టు పైకి ఎక్కంగానే ఇప్పుడు హోదాలు సమానత్వం చూసుకుంటున్నారు. క్రైస్తవుడా, నీలో ఉండవలసింది సమానత్వం కాదు, హోదాలను బట్టి స్థితిని బట్టి సమానత్వం. నాకు 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 రోమీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ధనముంచి వాని కొరకు ఒకడు ప్రాణము పెట్టుట సైతమే, కానీ యేసు ప్రభువు ఎవరో తెలుసా, చెడ్డవారి అయిన వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ధనవంతుడితో స్నేహం చేయడం లోకంలో ఇది ఏమంటే ఒక విధంగా మనుషులు చేసే పని. దేవుడు ఎవరితో స్నేహం చేశాడు తెలుసా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని నా నిమిత్తం చెప్పుకోవాలంటే దరిద్రుడైపోయాడండి. నా దరిద్రతలోనికి ఆయన ఏమయ్యాడు తెలుసా, దిగొచ్చాడు. నేను దరిద్రుడినని, నా మీద ప్రేమ చూపించాలని, నా కొరకు ప్రాణం పెట్టాలని, నా మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచాలని, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రభువారు ఏం చేశాడు తెలుసా, ఆయన మహిమను విడిచిపెట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి తన ధనవంతుల వలన ఆయన మన మధ్యకు రావడానికి ధనం అడ్డమైందని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా, పరలోక సర్వమును ఆయన ఏం చేశాడు తెలుసా, విడిచిపెట్టి దాసుని స్వరూపం. ఆయన ప్రేమలో మచ్చలేకపోతే, ఆయన ప్రేమలో డాగు లేకపోతే నీ ప్రేమలో ఎందుకు ఉంటుంది కదా. ఈనాడు సంఘంలో అదే, సమాజంలో అదే. ప్రియమైనటువంటి దేవుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఘనమైనవి కొన్ని, ఘనహీనమైనవి కొన్ని. ఈ ఘనమైన దాంట్లో నీ ఉండాలి. రాత్రి ఈ ప్రత్యేక కోడిక నీ కొరకే, ఈ ప్రత్యేక ప్రార్థనలు నీ కొరకే. ఏదో భక్తి చేసుకుంటున్నావంటే ఏమంటే ముక్కులో శివుడు గారిందని, కళ్ళమ్మట నీలో చేయని చెప్పి, తలలో వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పి భక్తి చేయట్లా. ఈ భక్తి అల్పకాలమైన సుఖాల కొరకు, అల్పకాలమైన సంతోషం కొరకు, అల్పకాలమైన భోగాల కొరకు కాదు. నీ భక్తి నిన్ను నిలబెట్టే స్థితి, స్థానం కొరకు నువ్వు ప్రయాసపడాలి. దాన్ని నువ్వు సంపాదించుకున్న కొరకే, దాన్ని నువ్వు నిలబెట్టుకున్నట్టు దాచుకున్న కొరకే నువ్వు దినం ప్రయాసపడాలి. సహోదరి, మట్టిలో నుండి దేవుడు మాణిక్యాన్ని తీశాడు, మట్టిలో నుండి వజ్రాలు తీశాడు, మట్టిలో నుండి బంగారం తీశాడు. ఈరోజు బంగారం నెత్తి మీద పెట్టుకుంటున్నావు, దాని పుట్టుక ఎక్కడో తెలుసా, మట్టిలో. ఎందుకు దేవుడు బంగారానికి అంత విలువిచ్చాడు? ఈరోజు సామాన్యుడు కూడా కొనలేని స్థితికి బంగారం అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా, ఆ మట్టిలో ఆయన పెట్టిన చోటే దాగి ఉంది. మనుషులు వెతుకులాటలో కనబడుతుంది, మనుషులు ఆతృతపడి వెతుకుతున్నారు. బంగారం అనుకున్న వారి పిచ్చోళ్ళారా, నేనే ఆయన ద్వారా పుడితే నన్నే ఆయన కలగజేసి నన్ను మట్టిలో పెట్టాడు, నా విలువ మట్టి అని చెబితే మీరేంట్రా వేలకు వేలు పెట్టుకుంటున్నారు? పిచ్చోళ్ళు కదా మీరు. నా బ్రతికెంత, నేను బంగారాన్నే, విలువైన దాన్నే, ఘనమైన దాన్నే, కానీ నా స్థితిని దేవుడు మట్టిలో పెట్టాడు. కానీ మనుషుడు ఏం చేశాడు తెలుసా, మట్టిలో నుండి తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు. బంగారపు కనబడితే ఆగరు కదా, బంగారం కనబడితే ఆగరు. అమ్మో 4 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళకి 5 ఉన్నాయి, మెళ్ళో ఏమండి గీత మెడకేసినంత కనబడుతుంది, అక్కడ అది ఉంది ఇక్కడ అది ఉందని చెప్పి మనుషులు ఒంటి మీద పెట్టిన బంగారాన్ని చూసుకొని ఆశ్చర్యపడుతున్నావు. సహోదరి, ఈ లోకంలో దొరికేది ఏదైనా ఎక్కడి నుంచో తెలుసా, దాన్ని మట్టిలోనే దాశాడు కదా. మహారాణి పేరు ఎలిజబెత్ రాణి కదా, ఆమె కిరీటానికి పెట్టిన వజ్రం అంతా కొన్ని కోట్ల రూపాయల ఖరీదైంది. దాని స్థానం ఎక్కడి నుంచి తీశారు? ఆకాశంలో ఒక మబ్బు విడగా పడిందే, అదేనా కదండి. కొండ మీద ఎక్కడో శిఖరాగ్రాన ఉంటుంది అది, లేకపోతే ఎత్తైన చోట ఒక చోట ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళడం కష్టం అని అనుకుంటా కదా. అదేనా దాని స్థానం? దాని స్థానం మట్టే. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేశారు తెలుసా, అలంకరించుకొని నెత్తిమే పెట్టుకొని నాది ఇది, ఇదిగో నేను దీన్ని సంపాదించాను కాబట్టి నా స్థితి ఇది, నేను ఈ హోదాలో ఉన్నాను కాబట్టి నేను ఇది, నాకు ఈ ఉద్యోగం ఉంది కాబట్టి నేను ఇది, నాకు ఈ ధనం ఉంది కాబట్టి నేను ఇది, నాకు ఈ వస్తువులు ఉన్నాయి కాబట్టి నాకు ఇది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. సమస్తమును నీకు ఇచ్చిన వాడు దేవుడే, అది మర్చిపోమాక. అర్థమవుతుందా? నువ్వు ప్రేమించే విషయంలోనే నీ లోపం ఉంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఒక్క దినాన నిన్ను ఎత్తాలని, పైకి ఎత్తాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ లోపం నీలో కనబడుతుంటే
దేవుడు ఇంకా నిన్ను సరిచేయాలని, ఇంకా నిన్ను శుద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ. ఇదంతా చెప్పేది ఘనమైన పాత్ర గురించే చెప్తున్నాను. రెండు విషయాలు విని ఇంకా మూడో విషయం గడగొచ్చేసరికి 33. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజల, నీవు ఒక ఘనమైన పాత్రగా వాడబడాలి అంటే నీ కన్నులు, నీ మనస్సు, నీ తలంపులు ఎక్కడుండాలో తెలుసా? ఆయన రాజ్యం వైపే ఉండాలంట, ఆయన కొరకే ఉండాలంట, ఆయన మీదే ఉండాలంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు ఘనమైన దానిగా ఎంచబడాలంటే ఘనమైనది ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలుసా? పై స్థితిని కోరుకోవాలి. అంటే పైనున్న వాటి వైపే నీ స్థితి ఉండాలి, నీ చూపులు ఉండాలి. భూ సంబంధమైన ప్రతి ఒక్కటి ఇవన్నీ తాత్కాలికం. ఇవి నెమ్మదినిచ్చేటట్లుగా ఉంటాయి, క్షేమాన్ని ఇచ్చేటట్లుగా ఉంటాయి, పేరునిచ్చేటట్లుగా ఉంటాయి, అన్నీ ఉంటాయే కానీ ఏవివో. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నీవు ఘనమైన పాత్రగా వాడబడాలి అంటే అన్నిటికంటే ముందు పై వైపు నువ్వు చూడాలంట, కింద వైపు ఎప్పుడు చూడమాక. అర్థమవుతుందా? కింద వైపు ఎప్పుడు చూడమాక. పంది అడిగిందంట, హంసమామని అడిగిందంట, మావా నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు, ఆకాశంలో ఎగురుతో, నీకు అసలు మట్టే అంటదు, ఎంత బాగున్నావు మావా నువ్వు, అసలు నేను చూస్తుంటే నాకు కూడా నీకులా మారిపోవాలనిపిస్తుంది. మరి ఏంటి మావా అంటే, దా పంది బావా నిన్నెందుకు వదిలిపెడతాను రా, నిన్ను పైకి తీసుకెళ్తానంటే, వద్దులే మావా నాకు ఇదే బాగుంది, ఆ తెల్లదనం నాకు నచ్చట్లా. నువ్వంటే బాగున్నావు, ఎగురుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ తెల్లదనం నచ్చట్లా. నాకు ఈ తెల్లదనం అంటే రోతేస్తుంది, ఈ శుభ్రంగా ఉండడం అంటే రోతేస్తుంది, పైకి ఎగరాలంటే రోతేస్తుంది. వద్దు, నాకు ఈ కిందే ఉండని, నాకు కిందే స్వర్గం, కిందే బాగుంది, కిందాట్ల గురించే నాకు ఎక్కువ మనస్సు, కిందాట్లని సంపాదించుకోవడానికి నాకు ప్రాకులాట, వద్దులే మావా ఎప్పుడన్నా చూద్దాం అన్న. ఒకనొక రోజు పందుల్ని ఆటాడేటప్పుడు బారుగా కడతాడు వల. ఈ కుక్కలేసేలాగా వల ఉండదు, కుక్కలకేసేలాగా వల ఉండదు, బారుగా ఉంటుంది వల. ఈ బారు వల బట్టి అవతల పక్క నుంచి ఒక వ్యక్తి తరుముకుంటా వస్తాడు. ఈ తరుముకుంటా వచ్చి ఉండగా తెలియకోకుండా ఈ నెట్ యొక్క వల అడ్డుగా పెట్టని చూసారా, ఆ వలలో ఇరుక్కుపోవడం అంతే. అమాంతంగా అటు పక్కన పట్టుకుని ఇటు పక్కన వచ్చి అమాంతంగా దాని మీద వేస్తారు. ఎటూ కథం, ఎటూ వెళ్ళలేదు, పరిగెత్తే అవకాశం ఉండదు. పరిగెత్తే అవకాశం ఉండక ఎటు వెళ్ళక ఆ యొక్క పట్టుకునే వాళ్ళ చేతికి బందీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఆ పందిని తీసుకువెళ్ళే క్రమంలో 2 కాళ్ళు కట్టేసి ఆ 2 కాళ్ళకి అడ్డబద్ది ఒకటేసి కావడి వేసి ఆ కావడికి ఈ పందిని తిరగేసి ఎలికింతలుగా తిరగేసి ఏలాడ తీసుకుంటూ వెళతేనంట. అప్పుడు పంది తలట్ట పైకి లేపి, అబ్బా ఆకాశం ఎంత బాగుంది, ఆకాశం ఏంటి ఇంత రంగులుగా ఉంది, ఇంత తెల్లగా ఉంది, అందుకనేమో బహుశా హంసమామ అంత అందంగా ఉన్నాడు, అంత చక్కగా ఉన్నాడు, ఎక్కడ పాదం మోపడానికి కూడా ఇష్టపడకుండా ఆకాశ గగనాలనే తిరుగుతుంది. నేనేమో కింద వాటి గురించే ఎతికాను, కింద దొరికే వాటినే తిన్నాను, కింద వాటినే ఏమన్నా ఆశించాను. ఈరోజు నేనేమైపోయింది తెలుస్తా, నా బ్రతుకు ఏమైపోయింది, ఇప్పుడు బందీ గృహం అయిపోయి నా బ్రతుకు ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉంది. ఆ రోజే బాగుండు, హంస మామ మాటిన్నా బాగుండు. నీవు ఎప్పుడు పైనున్న వాటి వైపే చూడాలి, కిందున్న వాటి వైపు చూడొద్దు. కిందదంతయు తాత్కాలిక సుఖం, తాత్కాలిక క్షేమం. కొంతమంది అనుకుంటారు ఈ లోకంలో దొరికే డబ్బును సంపాదించుకుంటే, కూడబెట్టుకుంటే, దాచుకుంటే రాబో తరాల కొరకు క్షేమాన్ని కలిగేటట్లుగా, తిని కూర్చుకునేటట్లుగా, నా బిడ్డలు సుఖంగా ఉండేటట్లుగా, ఇదిగో వెనక్కి తిరిగి మా నాన్న మాకేమిచ్చాడని అనుకోకుండా నా బిడ్డల కొరకు నేను సంపదను దాస్తే నా బిడ్డల మనం సంతానం అంతా కూర్చొని తింటదని ఒకవేళ ధనం కొరకు పరిగెత్తి అలసిపోయావా సహోదరుడా? ఈ లోకంలో దొరికే ధనాన్ని గురించి ప్రభువారు చెప్తున్నారు, అది తుప్పును చిమ్మెట తినేస్తుందంట. ఒకవేళ
నీ సంపాదన నీ పిల్లలకు ఇవ్వాలని తాపత్రయంలో పైనెప్పుడు చూడకుండా, ఇదిగో నిత్య రాజ్యము గురించి, యుగ యుగాలు నివసించే రాజ్యం గురించి, మహిమా లోకం గురించి, పరిశుద్ధుల లోకం గురించి, ఎత్తబడే లోకం గురించి, మహిమ కలిగిన లోకం గురించి, న్యాయ తీర్పురైన సింహాసనాసుడైన దేవుని వైపు ఎప్పుడు చూడకుండా లోకం, పని 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 పని, సంపాదన సంపాదన సంపాదన, బెడ్డలో గొడ్డు గోధం ఏ పట్టుకుని వెళ్ళాడమనుకో, చెప్పండి ఎంతవరకు ఉంటాయి చెప్పండి? ఎంతవరకైనా నిన్ను చూస్తారు చెప్పండి? ఏదో ఒక సమయాన బిడ్డలకి నీ మీద చిరాకు పుట్టిద్ది. పుట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు. తెలుసా? ఎప్పుడన్నా ఊహించారా అలాంటి పరిస్థితి? ఎవరినన్నా చూసారా? ట్రీట్మెంట్ చేస్తా వాళ్ళు వారెవరు రాకపోయేసరికి ఏం చేస్తారు తెలుసా? బయట రోడ్డు మీద పడుకోబెడతారు. వాళ్ళు పట్టించుకోరు ఎవరు. ఆ సీమి గారిపోతూ శరీరం అంతా స్నానం చేయక, శుభ్రం చేయక, ఆ కట్లు కట్టి అవి విప్పదీయకుండా ఆ రోత అలాగే ఉండిపోతూ ఆ మనుషుడు నరకయాతన అనుభవిస్తుంటే అప్పుడు అనుకుంటాడంట, ఏమని అనుకుంటారు చెప్పండి కదా? నేను ఒక ఆయన అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పెన్షన్ కోసం వెళ్ళొచ్చాడు. ఆటో నిండా రక్తం అయిపోయింది. ఏంటా రక్తం? నేను గమనించుకో, దెబ్బ తగిలిందా ఏంటి, ఏమైంది ఏంటని అడిగితే ఆటో డ్రైవర్ని అడిగా, ఏంటన్నా అంటే, ఇది నాకు రోజు జరిగే పనిలే తమ్ముడు, నీకేమో అర్థం కాదులేని. ఏంటన్నా అన్న, ఆయనకి ఫైల్స్ రోగం అంట. భయంకరమైనటువంటి రోగం, అది మామూలు రోగం కాదు. ఈయన పట్టించుకునే వాళ్ళు లేరు. హాస్పిటల్లో జాయిన్ చేశారు, వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాడి తిప్పలు పడలేక డాక్టర్లు ఆయన చూడకుండా రోడ్డు మీద వదిలేశారు. నెలకి 1వ తారీఖు పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ తీసుకోవడానికి నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇదిగో రా నేనున్నానని చెప్తాడు. సరే మీ ఇద్దరం కలిసి వెళ్తాం, పెన్షన్ డబ్బులు తీసుకుంటాం, దాంట్లో కొంత నాకు ఇస్తాడు. ఇక నీ కిరాయికి ఉంచేసుకో, నాకు ఒక ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టు అంటాడంట. అది చెప్తాడంట ఆటోడు, రే నీకు రోగం, తాగితే సస్తావరా నాయన, కింద పైన రెడ్డి గారిపోద్ది, నీకు ఎందుకురా అంటే వినడంట. ఎవరి కోసం బతకాలి, ఏం చేయాలి, నా సుఖం కూడా నేను అనుభవించకూడదు అంటాడంట. అతడు మందు తాగిన పావు గంట కాడ నుంచి కింద నుంచి బ్లడ్ ధారాళంగా పోయింది. ఎంత పోయిద్దంటే ఆయన కూర్చున్న సీటు మీద నుంచి దిగేటప్పుడు అలా దారగా కారుతుంటే కళ్ళతో చూసి అనుకున్నాను, మనుష్యుడు ఎంత అల్పమైన వాడు కదా. దేని కొరకు నువ్వు ప్రాకులాట పడుతున్నావు? ఏమి సంపాదించాలని పరుగులు తెస్తున్నావు? ఈ వ్యర్థమైన ప్రయాసలు దేనికి? ఈ వ్యర్థమైన పోరాటాలు దేనికి? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోవద్దని పౌలు భక్తుడు తిమోతికి చెప్పుకుతున్నాడు. నువ్వు చిక్కుకోమాక, దీంట్లో మోసం ఉంది, దీంట్లో భూ సంబంధమైన ఆకర్షణ ఉంది, భూ సంబంధమైనటువంటి వాడి దీంట్లో ఉన్నాయి. చిక్కుకోమాకు తిమోతి, దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుని ఘనమైన పాత్రకు నువ్వు ఎత్తబడాలంటే అస్సలు చిక్కుకోమాక. దీంట్లో నువ్వు దేవుని రాజ్యం కొరకు, పైనున్న వాటి కొరకే నువ్వు ఎదురు చూడాలి తప్ప కిందున్న వాటి గురించి అసలు నీకు ఏమాత్రం పట్టింపులు ఉండకూడదు. ఈరోజు తింటే, ఈరోజు ఉంటే, ఈరోజు క్షేమంగా ఉంటే, ఈరోజు సజీవ లెక్కలో ఉంటే దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి మహిమపరచడమే. రేపటి దినం గురించి రేపటికే వదిలిపెట్టమంది వాక్యం. అంటే ఏమంటే ధనం సంపాదించద్దా, దాయద్దా అనే ఉద్దేశం కాదు. ధనం మీదే మనసు ఉండొద్దు అనే వాక్యం చెబుతుంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడే. అది పెట్టుకోవద్దు. ధనం కావాలి వాస్తవ జీవితంలో, నిజ జీవితానికి ధనం అవసరం. ఆ బ్రతుకు బండి సాగాలి కాబట్టి ఎంతో కొంత ధనం అవసరం. ధనం కోసమే బ్రతకాలన్నట్లుగా ఉండొద్దు. బ్రతకడం కోసం ధనం అవసరం అంతే, బ్రతికే ధనం కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్దాం. ముగించి మన వాళ్ళందరూ చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. ఇంకొకటి, ఈ ఘనహీనమైన పాత్రగా మరి ఉండే లక్షణాలు కూడా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం.
ఘనహీనమైన పాత్రకు ఉండే లక్షణాలు ఒక మాట చెప్పి, వారి కన్నుల ఎదుట అస్సలు చూడండి, వాక్య భాగం చెబుతున్నది పౌలు భక్తుడు. ఏమండి, పౌలు భక్తుడు రోమాలో ఉన్న సంఘాన్ని గురించి చెబుతూ ఆ పైన వచనాలన్నీ కూడా ఆ మనుషుల యొక్క గుణ లక్షణాలను వివరిస్తూ అంటున్నాడు. వారి ముందు అస్సలు ఎక్కడండి, వారి కన్నుల ఎదుట అస్సలు దేవుని భయమే లేదంట. ఒకడు ఘనహీనముగా ఎంచబడటానికి దేవుడు వాడుకోకుండా, ఇదిగో ఈ పాత్ర అనవసరం, ఈ పాత్ర నాకు వద్దు, ఈ పాత్ర వేస్ట్ అని దేవుడు ఇసిరి పారవేసేయడానికి గల కారణం, ఆ వ్యక్తి అలా తయారవడానికి గల కారణం, అతడి బ్రతుకును దేవుడు ఇసిరి పారవేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ముందు కన్నుల ఎదుట దేవుని భయం లేదంట. అన్నిటికీ అదే ఆధారం. మనుషుడా, నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి నీ భయాన్ని తెలియపరుస్తున్నావు? యేసు ప్రభువారు అంటున్నాడు, దేహమును చంపియు ఆత్మను ఏమీ చేయవానికి భయపడక్కర్లేదు. అస్సలు నువ్వు మనుషులకు భయపడటం కాదయ్యా, మనుషులకు నువ్వు భయపడటం కాదు, వ్యక్తులకు భయపడటం కాదు, స్థితులకు భయపడటం కాదు, దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. భయపడుటకు ఎవరో తెలుసా కారణము? దేవుడే కారణమని దేవుని ఎదుట భయం కలిగి ఉండాలి. అసలు మనుష్యుడు ఘనహీనమైపోవడానికి గల కారణం భయభక్తులు లేనటువంటి జీవితం. ఇంత మొత్తుకుంటున్నారు, ఇంత వాక్యం చెప్తున్నారు, ఇంతగా దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ మనుష్యుడా, ఈ రాత్రే దేవుడు నిన్ను పిలిస్తే ఏమవుతావో గ్రహించమని హెచ్చరికతో కూడిన మాటలు, ప్రమాదంతో కూడిన మాటలు చెబుతున్నా మనుష్యుడు అనుకుంటాడంట, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరింది. అసలు ఈ రోజు నాకేముంది? ఏం తెచ్చిపెట్టారు? మా నాన్న ఏమిచ్చాడు, మా అమ్మ ఏమిచ్చింది, మా తాతలేం కూడబెట్టారు, ఏముంది మాకు? ఈ కొద్దికేగా, ఏముంది? ఇదేగా మాకు. మేము బోళ్ళంత ఆస్తిమంతులు అవ్వాలని కోరుకుంటే ఇదేగా మాకుందని భూ సంబంధమైన వాటికి, భూ సంబంధమైన స్థితిగతుల మీదే మనస్సు నిలిపి దేవునికి భయం లేకుండా, దేవుని ఎదుట భయం లేకుండా నువ్వు జీవిస్తున్నావు అనుకో, జాగ్రత్త. దేవుడు నిన్ను ఒక దినాన్ని ఏం చేస్తాడు తెలుసా? పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నీరు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, ఇలాలో వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా. పనికి రాని వాడిని కూడా పైకి లేపే దేవుడు ఎప్పుడో తెలుసా? దేవుని భయము నీలో ఉంటే. దేవుడు అంటే భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? ఇంత చక్కగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నువ్వు వింటున్నటువంటి ఈ స్థితి, ఈ భూమి మీద ఒకానొక రోజు దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందన్న సంగతి నీకు తెలుసా? ప్రపంచ దేశాలు సిద్ధమైపోయినాయి మూడో ప్రపంచ యుద్ధానికి. తెలుసా? ప్రపంచ దేశాలన్నీ సిద్ధమైపోతున్నాయి. ఎవరికి వాళ్ళు మేము ధీటి, మేము సరైన వాళ్ళు, మేమని ధీమాతో కూర్చున్నారు. ఇప్పుడు అన్నీ కూడా సంసిద్ధమైపోయినాయి.
అర్థమవుతుందా నీకు? ప్రపంచంలో మూడో ఆఖరి యుద్ధం ఇది. ఈ ఆఖరి యుద్ధం జరిగిన తర్వాత మిగిలిన వారు బ్రతకడానికి నానా కష్టాలు వాక్యం చెబుతుంది, మిగిలిన వారు నరక యాతన అనుభవిస్తారు. భూమి పంటనివ్వదు, ఆకాశం వర్షం ఇవ్వదు, నేల సారం తగ్గిపోయింది. ఎందుకోసమో తెలుసా? అణుబాంబులు వేసిన తర్వాత భూమి అంట ఏమైపోద్దో తెలుసా? సారం ఉండదేక. అమెరికా వాడు సిద్ధం చేసుకుని కూర్చున్నాడు. ఒక్క బాంబు గనక వేస్తే ఇన్ని వేల కిలోమీటర్ల భూమి అంతా మొండు బారిపోయిద్దండి, పీడు బారిపోయిద్దండి, ఉండదేక. నువ్వు దేనికి భయపడుతున్నావు ఈరోజు? మరణము, కరువు, రథములను మరణము కరువులు చూసిన మనిషికి కలగదంట మరు మనస్సు. ఈనాడు దేవుడు నీకు ఇంత హెచ్చరికగా మాట్లాడుతున్నా, ఇంత చక్కగా నీతో మాట్లాడుతున్నా. ఇదిగో నీ క్షేమకాలమందే నేను నీతో మాట్లాడవాలని వచ్చి తిని గాని నేను విననని నువ్వు చెవిని పెడితేవి. దేవుని భయం ఉందా అసలు? దేవుడు కొడతాడన్న జ్ఞానం అన్నా ఉందా? దేవుడు ఒకరోజు నీ లెక్క చూస్తాడన్న ఇంకిత జ్ఞానం ఉందా? మనుష్యుడా, భయం లేకుండా ఎంతకాలం తిరుగుతావు నీవు? ఎంతకాలం బ్రతుకుతో? మోసయుక్తమైన ఆలోచనల చేత, హృదయంలో నిండిపోయిన కపటం చేత, చెడు అలవాట్ల చేత, చెడు పనుల చేత నువ్వు ఎంతకాలం తిరుగుతావు? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగానే ఉండని, అక్రమం చేయవాడిని అక్రమం చేస్తున్నాడు, ప్రతి వాడు చేస్తున్న పనులు అలాగే ఉండని, ఒక్కను కూడా మారద్దని చెప్పు. అంతే. అందరికి లెక్క చూసి ప్రతి వాడు డొక్కజించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వు మొత్తు నోరు నెత్తు కొట్టుకున్న, దేవా ఇలా బ్రతకలేకపోయా నన్ను క్షమించయ్యా అన్నా కూడా ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ జారత్వము వలన అస్సలు మార్పు చెందడానికే ఇష్టపడలేదు. ఈ రాత్రి దేవుని భయం లేకుండా తిరుగుతున్నావేమో, దేవుని భయం బొత్తిగా లేదేమో నీలో. ఏమండి, ఏమేమున్నాయో నీకు తెలుసు, ఏమేం చేస్తున్నావో నీకు తెలుసు, ఎటు వెళుతుందో నీ కాలు నీకు తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఏ పనులు చేస్తున్నావో తెలుసు, ఎక్కడికి పోతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎన్ని రహస్యాలు చేస్తున్నావో, ఎన్ని గుటానీలు చేస్తున్నావో చేసుకో, జాగ్రత్త. ఒకానొక రోజు నిన్ను చూచి నీ క్రియలకు లెక్కప్ప చెప్పే రోజు ఒకటి వస్తుంది. జాగ్రత్త. దేవునికి భయపడవా? నువ్వు చేయుచున్న పనులు మానవా? నీ స్థితిగతిని మార్చుకోవా? దేవుడు నిన్ను వాడుకోవాలని రాత్రి ఈ 2026 సంవత్సరం ఈ ప్రత్యేక కూడిక, ఈ ప్రారంభపు నెలలు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎంతకాలం దేవుని భయం లేకుండా బ్రతుకుతాం? అబ్రహాము అంటున్నాడు, ఈ జనముల మధ్య భయం అస్సలు లేదయ్యా, దేవుడి భయం లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరి మనసుకు తోచినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి వాంఛ తగ్గట్లుగా వారి వాంఛను నెరవేర్చుకుంటున్నారు. దేవుడు అంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, సమాజం అంటే లక్ష్యం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు కళ్ళెము లేని గుర్రం ఎలా ఉంటుందో అలా తిరుగుతున్నారయ్యా. దేవుని భయం లేదు. మనుష్యుడా, దేవునికి భయపడవా నువ్వు? దేవునికి భయపడవా నువ్వు? దేవునికి భయపడకుండా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం నీ పనులు చేస్తావు? ఎంతకాలం నువ్వు మోసమైనటువంటి ఆలోచనలతో తిరుగుతావు? చెడు చేయడానికి నీ పాదాలు పరిగెడుతున్నాయే, అపవిత్రమైన వాటిని తాగుటకు నీ చేతులు వాడుతున్నావే, అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి నీ నాలుక వాడుతున్నావే, అపవిత్రమైన చూడడానికి నీ కనులు వాడుతున్నావే, వినటానికి చెవులు వాడుతున్నావే, శరీర అవయవాలను దేవునికి ప్రతిష్ఠించవలసిన నీవు దేవుని భయం లేకుండా నీ సొంత కార్యక్రమాలకు చెడుకు వాడుకుంటున్నావు కదా. దేహముతో చేసిన ప్రతి దానికి దేహమందే లెక్కప్ప చెప్పాలి. జాగ్రత్త, జాగ్రత్త. కాళ్ళు పరిగెడితే అక్రమంగా కాళ్ళు ఒక రోజు ఎర్రకొడతాడు దేవుడు. ఆ రోజు నువ్వు ఈడ్చుకుంటా మందిరము బయటే కూర్చుని ఏడ్చినా కూడా దేవుడు నీ మొర వినడం. దేహమందు చేసిన వాటికి దేహంతోనే లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడోనండి అనుకుంటావేమో. జాగ్రత్త. ఏ నాటి లెక్క ఆనాటే చూసుకుంటాడు దేవుడు, అంతే రా. ఊరుకోడు దేవుడు అస్సలు. ఏ మిరుసుపాటు, ఏమి గర్వమో, ఏమంటే దేవునికి ఎదురు తిరగడమో, అయ్యో దేవుడు నన్ను చూడట్లేదు అని అనుకుంటారంటే. యెషయా గ్రంథంలో రాయబడి ఆ మహోన్నతుడు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటాడంట. జాగ్రత్త. కనులిచ్చిన వాడు కానకుండునా, చెవిలిచ్చిన వాడు ఎనకుండా ఉంటాడా? నువ్వు చేస్తున్నది
ఏదైనా దేవునికి భయపడవా? దేవునికి భయపడకుండా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను వాడుకోడు. నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలంటే, నువ్వు ఘనమైనటువంటి పాత్రగా నువ్వు వాడబడాలంటే నీలో ఉండవలసినవి జాగ్రత్తగా చూసుకో. పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు. 21వ వచనం చదవండి, ముగించేస్తున్నాను. 21వ వచనం. నిత్యానందమయ్య గారు పైకి వచ్చేది. నిత్యానందమయ్య గారు పైకి వచ్చి పరిశుద్ధపరచబడి. చూడండి అమ్మా, ఒక్క మాట మళ్ళీ ఒక్కసారి పైనుంచాలి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల, చూడండి, వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు అడుగండి సిద్ధపరచబడిన వాడు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఆ వ్యక్తి వాటిలో చేరక ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో వారే ఒకానొక రోజు దేవుడు, ఇదిగో ఈ వస్తువు ఇక్కడికి రావడానికి, చూడండి అందరు నా వైపు చూడండి, ఈ వస్తువు ఇక్కడికి రావడానికి, ఇక్కడ అలంకరించబడటానికి, ఇక్కడ పెట్టడానికి, ఇది ఇక్కడికి రావడానికి ఎప్పుడు ఈ మందిరంలో ఎప్పుడు దీని గురించి ప్రార్థన చేయలే కదా, ఎప్పుడు ఈ వస్తువు గురించి ప్రార్థన చేయలే, ఎప్పుడు ఈ వస్తువు కావాలని కలల కనలా, ఎప్పుడు ఈ వస్తువు ఉండాలని అనుకోవాలా. అలంకరణ కోసమే మాత్రమే కాదు, ఇది దేవుని సన్నిధిలో దేవుని పనిముట్టుగా వాడాలని దేవుడు దీని కొరకు కొన్ని ప్రణాళికను సిద్ధపరిస్తే ఆ ప్రణాళికలో నిలిచి ఉన్న ఈ వస్తువు ఇదిగో ఈరోజు ఇక్కడ ఇలా దేవుని బలిపీఠము దగ్గర నిలబడి దేవుని సేవకులు మాట్లాడుతుంటే, దేవుని సేవకులు ప్రకటన చేస్తుంటే ఇదిగో మండుతున్న దివిటి పెట్టబడిన రీతిగా పెట్టబడి. ఎందుకోసమో తెలుసా? తయారు చేయబడిన తర్వాత తన జీవితాన్ని ప్రత్యేకపరుచుకుంది. నేను ఈ సంఘానికి రావాలి, ఈ ఇంటికి, ఈ మందిరానికి నేను ఉండాలి, ఇక్కడ వాడబడుతున్న సేవకుల నోటి దగ్గర నేను ఉండాలి, ప్రజలకు నా ప్రజల కళ్ళు ముందు నేను కనపడాలి, నేనెవరినో ప్రజలకు తెలియపరచబడాలి అన్నట్లుగా తాను తయారు చేయబడిన, అమ్మబడిన, కొనబడిన వ్యక్తుల నుంచి వేరు చేయబడి ఇక్కడికి వచ్చి ప్రభు పనిలో ఏమండి పాలు భాగస్తున్నారు. కొనుక్కొచ్చింది ఒకరు, అమ్మింది ఒకరు, దీన్ని వెలకట్టింది ఒకరు, తయారు చేసింది ఒకరు. వారి అందరి మధ్య నుండి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో వాడబడి ఎప్పుడు వాక్యం చెప్పిన ఇక్కడ ఉంటది, ఎప్పుడు ప్రార్థన పెట్టిన ఇక్కడ ఉంటది. ఇది ఇక్కడ ఉండటానికి గల కారణం వాడు కొనుటకు అర్హం. అలా ఉండగలిగితేనే దేవుడిని ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు దేవుడు మిమ్మల్ని అటు రీతిగా వాడుకొనుగాక. క్షమించండి.